హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మై కిచెన్. సో ఈరోజు సులువుగా చేసుకునే మిర్చి టమాటో పచ్చడి గురించి తెలుసుకుందామండి. సో దానికి మెయిన్ కావాల్సిన టమాటోస్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, వెల్లుల్లి, తాలింపు దినుసులు, చిన్న స్మాల్ సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు, టమాటోస్ చాప్ చేసి పెట్టేసుకున్నాము, చిల్లీస్ కూడా చాప్ చేసేసామండి. నెక్స్ట్ స్టవ్ అంటించేసేసి ప్యాన్ పెట్టేసేద్దాం. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయినగానే టమాటోస్ యాడ్ చేసేద్దామండి, చాప్ చేసిన టమాటోస్. దీనికి సన్నగా చాప్ చేసి టమాటోస్ యాడ్ చేస్తే చాలా త్వరగా వేగుతాయి అన్నమాట, త్వరగా కూడా మగ్గిపోతుంది. సో ఒక 2 minutes అటు ఇటు తిప్పేసి మనం రెడ్ పెట్టేసుకున్నామండి. 3 to 4 minutes నుంచి అగైన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. వాటర్ అంతా అది ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో అగైన్ మనం లిడ్ పెట్టేసుకున్నామండి. ఒక 2 minutes తర్వాత తీసేసి మంచిగా తిప్పేసేసి చిల్లీస్ యాడ్ చేసేసుకున్నాము. చిల్లీస్ యాడ్ చేసి మంచిగా తిప్పేసేసి ఒక 2 minutes మూత పెట్టేసేద్దాం. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి మంచిగా మగ్గినాయండి. సో నెక్స్ట్ మనం చింతపండు యాడ్ చేసుకుందాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి, చిన్నది, కొంచెం యాడ్ చేసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇది వచ్చేసి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మనం తాలింపుకి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాము. సో వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి. నెక్స్ట్ తాలింపు దినుసులు, కరివేపాకు వేసి పక్కన పెట్టుకున్నాము. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇది టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి, దోశలు, ఇడ్లీ అలా. సో ఇప్పుడు నేనైతే దోశ వేస్తున్నాను అన్నమాట. సో పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా మనం చేసి పెట్టచ్చు ఇలా వెరైటీగా, చాలా బాగుంటుంది. దోశ కూడా హీట్ అయింది. సో 2 sides మంచిగా రోస్ట్ చేసుకొని ఈ లోపల మనకు చట్నీ కూడా చల్లారిపోతుందండి, మిక్సీ పట్టేసుకోవచ్చు. చట్నీ నేను మిక్సీ జార్లో తీసేసి పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకొని చూద్దాం. కచ్చా పిచ్చా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఫైన్గా అయినా చేసుకోవచ్చు. అది ఒక బౌల్లో యాడ్ చేసుకొని మనం తాలింపు అనేది పైన యాడ్ చేసేసుకుందామండి. సో ఒకసారి ట్రై చేయండి. టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇడ్లీ ఆర్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.